కామెడీ సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అనామిక చేసిన పనికి రాజ్ కావ్య శాశ్వతంగా విడిపోనున్నారా? అసలు ఏం జరిగిందో ఇవాళ ఎపిసోడ్ చూసి తెలుసుకుందాం. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే కావ్య ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ క్యారియర్ తెచ్చి ఇస్తే నాకొద్దు అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న ఎదురు వస్తాడు. ఏమా ఆటోకు డబ్బులు ఉన్నాయా అని అంటే ఉన్నాయి నాన్న అంటుంది. ఇదిగో చూపించు అని అంటే నేనేమైనా చిన్నపిల్లనా అంటే చిన్నపిల్లవి కాదు, బాధ్యతలు తెలిసిన పెద్ద పిల్లవి, అందుకే అడుగుతున్నాను, నీతో డబ్బు లేవు, నడుచుకుంటూ అంత దూరం ఎలా వెళ్తావు అంటూ తన చేతికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఇంకా కనకం కూతుర్ని ఇంత బాగా చూసుకున్నందుకు గర్వపడాలో లేక అత్తింటిని వదిలి పుట్టింటికి వచ్చి నానా కష్టాలు పడుతున్న దాన్ని చూసి మీరు దానికి సర్ది చెప్పి ఇంటికి పంపించలేదని బాధపడాలో అర్థం కావడం లేదు అని కనకం అంటుంది. ఇక ఆ మాటకు వాళ్ళ నాన్న ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది, దాని ఇష్ట ప్రకారం బతకనివ్వు అని కనకం చెప్తాడు. ఇక కావ్య ఆఫీస్కి వెళ్ళే ముందు గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటుంది. ఇక రాజ్ విషయానికి వస్తే రాజ్ కూడా ఆఫీస్కి బయలుదేరుతాడు. అప్పుడు అపర్ణ అంటుంది, నువ్వు ఏదో అనుకున్నావు కానీ ఏదో జరిగింది, నేను అసలు ఆఫీస్కి వెళ్ళను అన్నావు, కానీ ఇవాళ ఎవరు వెళ్ళొద్దు అన్నారే వారే నేను వెళ్ళమని చెప్పారు. చూసావా ఏం జరుగుతుందో, మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడు, కాబట్టి మనం అనుకున్నట్టుగా ఏదీ జరగదు, ఆఫీస్కి వెళ్ళను అని చెప్పి వెళ్తున్నావు. ఇంకా కావ్యను కూడా తీసుకురాను అని ఎంత గట్టిగా ఉన్నా ఏదో ఒక రోజు నువ్వే వెళ్ళి స్వయంగా తీసుకురావాల్సి వస్తుంది చూడు, మనం అనుకున్నట్టుగా కాదు జరిగేది అని తనకు బ్లెస్సింగ్స్ చేస్తుంది. ఇక ఇందిరాదేవి కూడా బ్లెస్సింగ్ చేసి నువ్వు సంవత్సరాల నుంచి మన ఆఫీస్ నెంబర్ 1గానే ఉంది, అది నీ చేతిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఇక మీదట కూడా అలాగే ఉండాలి అని ఆశీర్వదించి పంపిస్తుంది. ఇక అపర్ణ దారిలో గుడి ఉంది, ఆ గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళు అని బ్లెస్ చేస్తుంది రాజ్ను. ఇక రుద్రాని కుళ్ళుతో చచ్చిపోతుంది, నేను ఎంత కష్టపడి ఆపినా మళ్ళీ కూడా ఈ పగ్గాలు రాజ్ చేతికి వచ్చాయి, ఎలాగైనా రాజ్ను ఆఫీస్కి వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటుంది. ఇక అంతలోపు ఇద్దరు అనుకోకుండానే గుళ్ళో కలుస్తారు. రాజ్ కావ్య గంట కొడుతూ, ఏంటి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు, నన్ను ఫాలో చేస్తున్నావు అని రాజ్ అంటాడు. నాకేం కర్మ మిమ్మల్ని ఫాలో చేయడానికి అని అంటే, అందుకే అనుకుంటున్నాను గంట కొట్టేటప్పుడు ఏదో పాములు జరలు తాగుతున్నట్టుగా ఉన్నాయి అని రాజ్ అంటాడు. నేను కూడా అదే అనుకుంటున్నానులే అని ఇద్దరు గొడవ పడతారు. ఇంకా అంతలోపు పంతులు గారు వచ్చి గోత్రం చెప్పమంటారు. అప్పుడు రాజ్ తన గోత్రం చెప్పి పూజ చేయించుకుంటాడు. నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్తాడు. పూజారి ఏంటి సీటు కిందకి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా పెళ్లి కాలేదా, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో బాబు అని అంటాడు. ఇక అంతలోపు కావ్య గోత్రంతో పూజ చేస్తాడు పూజారి. ఇక కావ్య మాత్రం నాకు పెళ్ళైంది పూజారి గారు, కాకపోతే మా ఆయన ఉట్టి శాడిస్ట్, మా ఆయన ఒక బూత్ బంగ్లాలో ఊడ్చి కడుగుతూ ఉంటాడు, నన్ను హింసిస్తూ ఉంటాడు, మధ్యలోకి చికెన్ చేయలేదని నన్ను చితక బాదాడు, ఇంట్లో అందరి మాటలు వింటూ నన్నెప్పుడు హేళన చేస్తూ ఇంట్లో నుంచి బయటకు పంపించాడు, జూదం ఆడతాడు, ఇక అమ్మాయిలతో తిరుగుతాడు అంటూ లేనిపోనివన్నీ రాజు గురించి చెప్తుంది. ఇక రాజు మాత్రం వడికిపోతాడు. తను కాకపోయినా తన గురించి ఇన్ని మాటలు మాట్లాడుతుందని, ఏంటే నేను నిన్ను చికెన్ చేయలేదని కొట్టానా, నేను బూత్ బంగ్లాను ఓడుస్తానా అంటే నేను మీ గురించి ఎవరికి చెప్పాను, మా ఆయన గురించి నేను చెప్పాను అని అంటుంది. నీ కళ్ళు కుళ్ళిపోతాయి, గుళ్ళో ఉన్నావు, ఇలాంటి అబద్ధాలు ఆడొచ్చా అని రాజు అంటాడు. నేను నాకు పెళ్ళైందని చెప్పి నా మొగుడు గురించి మాత్రమే అబద్ధాలు చెప్పాను, మీరు పూర్తిగా అసలు నాకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పారు, ఇక మీరేమైపోతారో చూడండి అంటూ ఇద్దరు కొట్టుకుంటూ బయటకు వెళ్ళిపోతారు. ఇక రుద్రాని పగతో అనామికకు కాల్ చేస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఏమీ చేయలేకపోతున్నావు, ఏం చేత కాకపోతే చెప్పు నేనైనా చేస్తాను, ఈరోజు రాజ్ ఆఫీస్కి బయలుదేరాడు, ఏం చేసావు నువ్వు అని అంటే, రాజ్ ఆఫీస్కి రానివ్వు రాజ్ ఆఫీస్కి రానివ్వు, ఎవరు వచ్చినా కూడా ఆ కంపెనీ పతనమయ్యేది మాత్రం కన్ఫర్మ్, ఎందుకంటే నేను కావ్యతో మాట్లాడాను అంటే కావ్య మనలాగా ఎథిక్స్ లేనిది కాదు, అలా చేయదు అంటే అందుకే ఇండైరెక్ట్గా చేశాను, తను మా కంపెనీలో పని చేస్తుంది కానీ ఆ విషయం తనకు తెలీదు, ఇండైరెక్ట్గా తన డిజైన్స్ తీసుకొని వాళ్ళ కంపెనీకి ఆపోజిట్గా నేను ఈ కాంట్రాక్ట్ని పొందుతాను, ఆ కంపెనీని నాశనం అయ్యేలా చూస్తాను, చూడు వాళ్ళిద్దరిని నేను ఎలా నాశనం చేస్తాను, ఇక కావ్య ఆ డిజైన్స్ వేసి మాకిస్తుందని తెలిస్తే జన్మలో కావ్య మొహం చూడు రాజ్ అంటూ ఇద్దరు వాళ్ళిద్దరి కాపురానికి చిచ్చు పెట్టేలా ఆలోచిస్తారు. మరి చూడాలి మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఇవాళ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.